జొన్న దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ కొద్దిగా, ఉప్పు తగినంత. జొన్న దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో జొన్న పిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, వాటర్ పోసి కలుపుకోవాలి. పిండిని లూజ్గా కలుపుకోవాలి. పిండిలో వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దోశ ఈ విధంగా కాలగానే ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో దోశ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశ రెడీ.